వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు అయితే మీకు నేను ఆనియన్ ఎగ్ కర్రీ చూపించాలనుకుంటున్నాను. దానికోసం నేను ఆనియన్స్ అయితే చాప్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి దానిపైన కడాయి పెట్టి దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ ఫుల్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి జీలకర్ర అండ్ కొన్ని ఆవాలు వేసి వీటన్నింటిని హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయిన తర్వాత దీంట్లోకి నేనైతే సన్నగా చాప్ చేసుకున్న ఒక 1/2 kg ఆనియన్స్ అయితే నేను తీసుకున్నాను. ఆనియన్స్ వేసి ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి కలుపుకున్న తర్వాత వీటిని ఒక 10 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి దీంట్లోకి నేను పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి నిలువ కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫుల్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ తొందరగా వేయడం వల్ల ఏంటంటే ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అండ్ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలండి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మాడిపోకుండా ఉండేందుకు. తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. తర్వాత మగ్గిన తర్వాత పసుపు 2 టేబుల్ స్పూన్ ఫుల్ పసుపు యాడ్ చేసి 1 టేబుల్ స్పూన్ ఫుల్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేశాను. వాటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. దీంట్లోకి నేనైతే 2 టేబుల్ స్పూన్ ఫుల్ కారం, 1 టేబుల్ స్పూన్ ఫుల్ వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ ఫుల్ గరం మసాలా. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్కి పట్టే విధంగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి. తర్వాత వీటన్నింటిని మాడిపోకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయండి. కింద మాడిపోకుండా ఉంటాయి. ఒక 2 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి, ఆల్మోస్ట్ 90% కర్రీ అనేది కుక్ అయిపోయిందండి. చిక్కగా గ్రేవీగా ఆయిల్ అనేది పైకి తేలింది. దీంట్లోకి ముందుగా మనం ఉడకపెట్టిన గుడ్లను వేసి కలుపుకోవాలి. కలుపుకున్న ఈ ఆనియన్స్ గ్రేవీ కర్రీని ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలి. ఇట్స్ డన్ అండి. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. బాయ్ బాయ్.